బైబిల్ కథలలోని మరొక కథ దేవునితో యాకోబు కుస్తీ. యాకోబు తన మామ లాబాను ఇంటికి క్షేమంగా చేరాడు. అతను లాబాను మందలను కాస్తూ చాలా సంవత్సరాలు పనిచేశాడు. యాకోబు లాబాను కుమార్తెలైన లేయా, రాహేల్ను పెళ్లి చేసుకున్నాడు. యాకోబుకు చాలామంది పిల్లలు కలిగారు. చాలా ధనవంతుడయ్యాడు. కొంతకాలం గడిచిన తరువాత యాకోబు తిరిగి తన సొంత ఊరు వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో, తనకు చెందిన పశు సంపదతో ప్రయాణం సాగించాడు. కానీ యాకోబు తాను మోసం చేసిన తన అన్న ఏసావును కలవడానికి భయపడ్డాడు. పనివారితో మందలను ముందే పంపాడు. తన అన్నకు బహుమానంగా 500 పశువుల్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఈ పెద్ద బహుమానం వల్ల ఏసావు తనను క్షమిస్తాడని అనుకున్నాడు. యాకోబు తన కుటుంబాన్ని, మందల్ని అవతలికి దాటించి పంపాడు. తానొక్కడే వెనక ఉండిపోయాడు. ఆ రాత్రి ఒక మనిషి యాకోబుతో సూర్యోదయం దాకా కలబడుతూ ఉన్నాడు. ఆ మనిషి తాను గెలవలేకపోతున్నానని గ్రహించి యాకోబును తొడ మీద కొట్టి గాయం చేశాడు. తుంటి కీలు నొప్పి చేసింది. అప్పుడు యాకోబు, నీవు నన్ను దీవిస్తేనే గాని నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు. అందుకైన నీ పేరేమిటి అని అడిగాడు. యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన యాకోబుతో, ఇక నుంచి నీవు యాకోబు కాదు, నీవు మనుషులతో, దేవుడితో పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇజ్రాయేలు అని అన్నాడు. అప్పుడు యాకోబు, మరి నీ పేరేంటి అని అడిగాడు. అందుకైన నా పేరు నీకెందుకు? ఆ తరువాత యాకోబును దీవించాడు. అప్పుడు యాకోబు, నేను దేవుని ముఖాముఖిగా చూశాను, అయినా నేను ఇంకా బతికే ఉన్నాను అన్నాడు. తరువాత ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. పెనూయేలు అంటే దేవుని ముఖాముఖిగా చూశాను, అయినా ఇంకా బతికే ఉన్నాను అని అర్థం. తరువాత పెనూయేలు అనే స్థలం నుంచి వెళ్తూ ఉండగా పొద్దు పొడిచింది. యాకోబుకు తుంటి కాలు నొప్పి వల్ల కుంటుతూ నడుస్తున్నాడు. అదే రోజు అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నారు. ఏసావు పరిగెత్తుకొని వచ్చి ప్రేమతో యాకోబును కౌగిలించుకున్నాడు. అందువల్ల యాకోబు అన్నంటే అప్పటిదాకా ఉన్న భయం కాస్త పోయింది. అంతేకాక ఏసావుకు యాకోబు మీద ప్రేమ పొర్లుకొని వచ్చి తన తమ్ముణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ ఆనంద బాష్పాలు కార్చారు. కొంతసేపు మనసు తీరా మాట్లాడుకున్నారు. ఆ తరువాత ఏసావు తిరిగి ఏదోముకు వెళ్ళిపోయాడు. యాకోబు అతనితో ఉన్న వారంతా నిదానంగా బయలుదేరారు. కానాను దేశంలో షెకెం అనే పట్టణానికి క్షేమంగా చేరారు. యాకోబు తిరిగి తన స్వదేశానికి వచ్చాడు.